నమస్తే K25 న్యూస్. పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగార్థులకు శుభవార్త. అమరరాజా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో మొత్తం 11 కంపెనీలతో కలిసి జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగాలలో భాగంగానే ఇలాంటి జాబ్ మేళాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేళకు సుమారు 1000 మంది అభ్యర్థులు హాజరై అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు. Happy welcome to Mega Job Mela of Pootalpattu. Hello. Good morning. ఇప్పుడు మనం ఐబిఎస్ క్లాస్ లో ఏబిఎస్ కేసు కండక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ పార్ట్ ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ రామచంద్ర నాయుడు గారికి, అరుణమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలియగానే చాలామంది ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి చాలా మంది యువతి యువకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమారుగా 25-26 అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో ఈ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం ఎందులోనో ఒక అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి. చాలా మంది యువతి యువకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో లేదో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఉండిపోతూ ఉంటాం. కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడడం చాలా కష్టం. ఈ పోటీ ప్రపంచంలో మన చేతిలో డిగ్రీలతోనో మన తాత ముత్తాతల పరపతితోనో లేకపోతే మనకున్నటువంటి సిరి సంపదలతోనో సొసైటీ మనల్ని గుర్తిస్తుంది అనుకుంటే అది పూర్తిగా భ్రమ. ఏదో కొద్ది రోజులు సాగిపోవచ్చు కానీ జీవితకాలం అది సాగడం అసాధ్యం. కాబట్టి మన చేతిలో పని ఉండాలి. ఆ పని ఉన్నప్పుడు, నైపుణ్యం ఉన్నప్పుడు సొసైటీ మనల్ని గుర్తిస్తుంది. చిన్న గ్రామంలో ఒక చిన్న ట్యూబ్లైట్ రిపేర్ అయితే ఎవరి కోసం ఎదుక్కుంటూ ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యం శిక్షణ విభాగం అమరరాజా శిక్షణ సంస్థల సౌజన్యంతో వేటపట్టిలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి అర్హత కలిగి ఔత్సాహికులైనటువంటి యువతి యువకులకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సుమారుగా 26 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 1000 నుంచి 1500 మంది వరకు కూడా
ఈ జాబ్ మేళాలో హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకే 500 పైసలకు వారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసం 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి వారు, డిగ్రీ మిగిలినటువంటి వారిని వివిధ కంపెనీల్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలు పరిశ్రమలతో పాటుగా బెంగళూరు, దగ్గరలో ఉన్నటువంటి చెన్నై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు చేపట్టింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాల మర్యాదలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించమని మాట్లాడడానికి కూడా ఆదేశాలు కూడా జరిగింది. ఈ క్రమంలో అమరరాజా సంస్థల సౌజన్యంలో ఈరోజు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగం వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి యువతి యువకులైనటువంటి వారందరినీ కూడా వివిధ ఉద్యోగాలకు చేయడం జరుగుతుంది. సుమారుగా 1100 నుంచి 1200 మందిని ఎంపిక చేసుకోవడానికి ఈరోజు కంపెనీలు రావడం జరిగింది. హాజరైనటువంటి వారిలో అర్హత ఉంది, సర్టిఫికెట్లన్నీ కూడా కరెక్ట్గా ఉంది, వారి స్కిల్స్ అన్నీ కూడా బాగా ఉన్నటువంటి వారిని కూడా ఎంపిక చేసుకోవడం. ఒకవేళ అర్హత ఉండి స్కిల్ తక్కువ ఉన్న వారిని ఎంపిక చేసుకొని శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీలను కూడా ముందుగా చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. యువత యువకులందరూ కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఉపాధి పొంది జీవితంలో గొప్పగా రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షించినారు. వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ప్రభుత్వం తరఫున నూతన నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నేను వారందరికీ కూడా శుభాకాంక్షలు